మొత్తం హైడ్రా పేరు మీద గరీబుల మీద పడ్డారు. నాకు తెలియకడుగుతా, హైడ్రాలు లేకపోతే ఈ బుల్డోజర్లు గరీబుల ఇళ్లకి వస్తాయా, పెద్దోళ్ళ ఇళ్లకు పోవా? రేవంత్ రెడ్డి అన్న సొంత అన్న ఇల్లు తాలాబులుంది, దుర్గం చెరువు తాలాబులుంది FTL లో. ఆయన ఇంటికి మాత్రం పోదు కులగొట్టనికే. రేవంత్ రెడ్డికి ఇల్లు ఖుద్దు కొడంగల్ రెడ్డి కుంటలో ఉంది. కుంట అంటే ఏమిటి? నీళ్ళ చెరువే కదా, కుంటలో ఉంది ఇల్లు. ఆయనది కూడా ఆయనది ముట్టుకోరంట, వాళ్ళ అన్నగారిని ముట్టుకోరు. హిమాయత్ సాగర్ పోదాం కావాలంటే. ఇప్పుడు హిమాయత్ సాగర్ ఎవరెవరు ఉన్నాయి? మహేందర్ రెడ్డిది ఉందా, మంత్రి వివేక్ ఉన్నదా, ఇంకా వేరే పెద్ద పెద్దలు చాలు ఉన్నాయి. వాళ్ళు ఎవ్వరే ముట్టుకోరంట. వాళ్ళేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఇల్లు చెర్లనే ఉంది. ఇవేవి కనబడతలేవు రేవంత్ రెడ్డికి, ఆ బుల్డోజర్లకు, హైడ్రాకు. కానీ హనుమాన్ నగర్లు ఉన్న గరీబోళ్ళు, వీళ్ళకి ఎవడున్నాడు, మెడల్ పట్టి నూకేస్తే బయట పడతారు, మీకేం చేత అవుతుంది అనుకుంటున్నారు. కానీ మీ వెనుక కేసీఆర్ సార్ ఉన్నాడు, మేమందరం ఉన్నాం, భయపడక్కర్లేదు. అవసరమైతే మీకు నోటీసులు వచ్చినాడు, మళ్ళా వస్తాం, మళ్ళా వచ్చి అవసరమైతే వకీలను కూడా తీసుకొస్తాం, అందరిని తీసుకొస్తాం. న్యాయం కోసం కొట్లాడదాం, ధర్మం కోసం కొట్లాడదాం, మీకు అండగా నిలబడతాం. దయచేసి మీరు ఎవ్వరు బేజారు కాకండి. ముఖ్యంగా పిల్లలు, యంగ్స్టర్స్ ఎవరైతున్నారో మీరు గట్టిగా ఉండాలి. మళ్ళీ వాడు వీడియో పిలిచి దావత్ పెట్టగానే ఆగం కావద్దు. మళ్ళీ చెప్తున్నా, గట్టిగా ఉండాలి అంటున్నా, గట్టిగా ఉండాలి. మీ ఎమ్మెల్యే సాబు ఏమైందో మరి, మన దానిలో గెలిచిండు, అందులో పోయి దుక్కిండు. ఆయనకేం రోగం వచ్చిందో, ఆయనకి ఏమైందో నాకు తెలియదు. ఏం అవసరం వచ్చిందో, ఆయనకి ఏం పని చేసిండు. ఇప్పుడు పోయి అందులో పోయి పడ్డాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ ఇస్తే భయపడతావా? చెప్పు. రేషం వల్ల తెలంగాణ బిడ్డలం పెద్ద పెద్దలకి భయపడలేదు. తప్పకుండా ఉరికిచ్చి అన్యాయం చేస్తే ఉరికిస్తామని చెప్పు, అంతే. భయపడకూడదు. మీ కొంప మీదకి వచ్చినాక కూడా, మీ ఇళ్ల మీదకి వచ్చినాక కూడా మీరు ఇప్పుడు కూడా రేషం రాకపోతే ఎప్పుడు వస్తుంది నాకు అర్థం కాదు. భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం మీరు కొట్లాడుతున్నారు. సంవత్సరం కార్తీకన్న మీ ఎంబడినే ఉంటాడు, నారాయణ స్వామి ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ లీడర్లు అందరు ఉన్నారు, అందరు మీ ఎంబడి ఉంటారు. బేజారు కాకూరి. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాదు. ఇది ఒక్క మాట నిలబెట్టుకున్నాడు ఇప్పటి వరకు. 6 గ్యారంటీలు అన్నాడు, 100 రోజులు అమలు చేస్తా అన్నాడు. ఏదన్నా ఒకటి నిలబెట్టుకున్నా, ఏదన్నా ఒకటి చేసిందా? ఏది చేయడు. చేయకపోగా మీదికెళ్ళి కులగొట్టుడు, ఎలగొట్టుడు, మెడలు బట్టి నూకేసుడు, ఇది తప్ప ఇంకోటి లేదు. ధైర్యంగా ఉండమని చెప్పి మేము కోరుతూ, మళ్ళా వచ్చి మీకు పట్టాలు ఇచ్చి మీకు మొత్తం అన్ని సౌలతులు కల్పించే బాధ్యత నాది. ధైర్యంగా ఉండమని మళ్ళీ ఒకసారి కోరుతూ, మరి పార్టీ జాయినింగ్ అవసరమైన రోజు అదే, అందుకే జై తెలంగాణ. ఏ పార్టీ మనం అందరం ఇప్పుడు BRS అని ఒకసారి శివముద్రాజు శివరాంపల్లికి కండువా వేసాడు.